నమస్తే. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని పార్టీ నేతలంతా కూడా సర్వం సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు బయటపెట్టినటువంటి ఏవైతే సీట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పార్టీ నాయకులు కావచ్చు, ఇటు కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మాట్లాడదాం. ఇవాళ ఇక అసెంబ్లీలో బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మొదటగా ఏమనిపిస్తుంది, పార్లమెంట్ ఎన్నికల వేళ కొన్ని సర్వేలు బయట పెడుతున్నాయి, అందులో ప్రధానంగా బీజేపీకి 3 సీట్లు అంటే 3 సీట్లు అంటూ కూడా చెప్తా ఉన్నాయి. ఒకటి ఆ సర్వే ఎప్పుడు చేశారు దాని మీద చూడాలి మనం. సర్వే అనేది కూడా అది ఎప్పుడు కరెక్ట్గా ఉండవు. మేము మా సర్వే ప్రకారము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 సీట్లు గెలుస్తుంది. 10 కన్నా తక్కువ గెలిచే సమస్య లేదు, ఇంకా ఎక్కువనే పెరుగుతుంది కదా. 10 సీట్లు మాత్రం ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి మోదీ గారి పట్ల ఉన్నటువంటి ఒక విశ్వాసం, అదేవిధంగా ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అవిశ్వాసం, ఈ రెండింటిలో ఆలోచిస్తే తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలుస్తుంది. మనం అనవచ్చు మీకు సీట్లు గతంలో మాకు 1 సీట్ వస్తేనే 4 పార్లమెంట్ వచ్చినాయి. మా గతంలో 7% ఓట్లు 14% వచ్చినాయి. కాబట్టి మా సీట్లు పెరిగినాయి, మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినాయి, ప్రజలకు మోదీ గారి మీద విశ్వాసం కూడా పెరిగింది. కాబట్టి 10 సీట్లు కంపల్సరీ వస్తాయి. ఓకే, అంటే ఏం చెప్తారు సార్, ప్రధానంగా రామ మందిరానికి సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఇతర 10 ఏళ్ల అభివృద్ధిని మాత్రం చూపించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి హామీలు కూడా ఏం చూపించేటట్టు కనపడుతుంది మాకు. ఇప్పుడు హామీలు చాలా ఉన్నాయి, అది వేరే మాట. ఈ దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు తీర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి ప్రపంచం అంతా కూడా కరోనా తర్వాత ఆర్థికంగా చిన్న భిన్నమైనటువంటి నేపథ్యంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలో 5వ స్థానంలో మనం ఉన్నాం. మనం త్వరలోనే మనం 3వ స్థానంలో ఆర్థిక సంస్థగా మనం ఎదగబోతున్నాం. ఫస్ట్. రెండోది, మీరు డెవలప్మెంట్ చూస్తే కూడా ఈరోజు భారతదేశంలో 10 సంవత్సరాల్లో 140 ఎయిర్పోర్ట్లు మనకు వచ్చినాయి. దాదాపు 20 వందే భారత్ వచ్చినాయి. బుల్లెట్ ట్రైన్లు ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాయి. రోడ్ల నిర్మాణం చూడండి, ఎన్ని లక్షల కిలోమీటర్లు, కోట్ల రూపాయలు పెట్టి, లక్షల కోట్లు పెట్టి ఎన్ని వేల కిలోమీటర్లు ఈరోజు నిర్మాణం చేసినాం. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకుంటే ఈ అంతర్జాతీయ సంబంధాల్లో G20 నిర్వహించినటువంటి ఫీల్ కానివ్వండి, ఇతర దేశాలతో మన సంబంధమై పాకిస్తాన్ ఏకాకి చేసేటటువంటి నేపథ్యము, భారతదేశ సరిహద్దులు కాపాడేటటువంటి భూమి ఏదైతే మనం చూస్తున్నామో, వీటన్నిటిని కూడా చేస్తే మోదీ గారు ఏ ఒక్క అంశంలో కూడా వైఫల్యం చెందలేదు. ఒకటి. రెండోది, ఈరోజు ఆర్టికల్ 370 అనేటటువంటి మా ఒక ఎజెండాలో ఉండే, మేనిఫెస్టోలో ఉండే. వీళ్ళు అట్నే అంటారు కానీ అది ఆర్టికల్ ఈవెన్ ముఫ్తీ ఆమె కూడా ఏం చెప్పింది, గులాం నబీ అని చెప్పిండు, తర్వాత ఫారూక్ అబ్దుల్లా అని చెప్పిండు. వీళ్ళు అట్నే అంటారు కానీ ఎవరి తరం కాదు ఆర్టికల్ 370 తీసేయడం అన్నారు. మీరు నీకు రామ మందిరం అది కట్టరు, దాన్ని వాడుకుంటారు అంటారు. మీకు కట్టి చూపెట్టినా కదా, ఎక్కడ కూడా చిన్న గొడవ లేకుండా ముస్లిమ్స్ కూడా వాళ్ళ శ్రద్ధ భక్తితో రామలాల మందిరానికి వచ్చారు. ఆ ఒక అయోధ్య మొత్తం కూడా ఈరోజు టూరిజం సెంటర్ అయింది, రిలీజియస్ టూరిజం అయింది, అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతా ఉంది. మీరు ఎందుకు మోదీ గారు ఎన్ని సమస్యలు దేశంలో, కాశ్మీర్ సమస్య, ఇంకా దేశ ఆర్టికల్ 370, కాశ్మీర్లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పులు వచ్చినాయి. కాశ్మీర్ విద్యార్థులు కానీ చదవడానికి అవకాశాలు వచ్చినాయి. కాశ్మీర్లో సినిమా థియేటర్లు లేకుండా ఇప్పుడు సినిమాలు చూస్తా ఉన్నారు. ఇదే ఒక దీంట్లో చెప్తారు, క్రిస్టియన్స్ మన కేరళలో క్రిస్టియన్స్ బీజేపీ చేరారు. కానీ ఏదేమైనా ఏ అభివృద్ధి చూసినప్పుడు రామ మందిరం అనేది కూడా కేవలం రాజకీయాల కోసమే పార్లమెంట్ ఎన్నికల వేళ దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వాస్తవం కదా, వాళ్ళు అనుకోవచ్చు, కానీ సమయం అట్లా వచ్చింది కదా. మనం ఏం చేస్తాం, మన ఎలక్షన్ కోసం కట్టలే కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ల్యాండ్ వచ్చిన తర్వాత, దానికి ట్రస్ట్ ఇచ్చిన తర్వాత ఈ కట్టడాలని ఇప్పుడు అయిపోయింది. దానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలక్షన్ ముందు చేయొద్దు తర్వాత చేయాలనే రూలా, ముందు అయిపోయింది. అది వచ్చింది అంతేగాని అది టైమింగ్ అంతే. ఆ టైమింగ్ మనం చూడాల్సిన అవసరం. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా పివి నరసింహరావు మాజీ ప్రధాని కూడా అత్యున్నత పురస్కారం ఇవ్వడం, భారత రత్న కూడా రాజకీయ కోణంలో కొంతమంది చూస్తున్నటువంటి వాళ్ళు ఏంటి సమాధానం చెప్తారు? మరి ఎట్లా చూసినా కూడా ఒకటి వాస్తవం ఏంటంటే, పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ చాలా హేళన చేసింది, అవమానపరిచింది. వారి భౌతికాయాన్ని ఏఐసిసి గేట్ ముందుకు తీసుకువస్తే లోపల కూడా రానియకుండా వారిని అక్కడ అవమానపరిచి ఆ భౌతికాయాన్ని పంపించేశారు. ప్రతి భారతదేశ ఒక ప్రధానికి ఢిల్లీలోనే వారి అంతిమ క్రియల కోసం స్థలం కేటాయించారు. పివి నరసింహారావు గారు ఎందుకు కేటాయించలేదు? ఇక్కడ కూడా అంతిమ క్రియ చేస్తున్నటువంటి తీరు మనం చూసినాము. సగం కాలినటువంటి ఒక భౌతిక కాయాన్ని ఈరోజు మనం టీవీలలో లైవ్గా చూసినటువంటి ఒక చూసాము.
కాబట్టి పివి నరసింహారావు గారిని అవమానపట్టిన కాంగ్రెస్ ఉమ్, ఎప్పుడు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళే పట్టించుకుంటారు. ప్రణబ్ ముఖర్జీ గారికి మేము ఇచ్చిన భరతరత్న ఉమ్, వాళ్ళ నాయకుడే కదా. ఉమ్, మేము కర్పూరి ఠాకూర్కి ఇచ్చినాము, వాళ్ళు వేరే పార్టీ అని కదా. ఉమ్, చౌదరి చరణ్ సింగ్ ఇచ్చిన వాళ్ళు వేరే పార్టీ కదా. ఉమ్, పివి నరసింహారావు గారు ఇచ్చిన వారు వేరే పార్టీ. ఉమ్. కానీ ఇది రాజకీయాలకు అతీతంగా ఇది మేము తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఓకే. సో ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి కేఆర్ఎంపీకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కేంద్రానికి నిజంగా అప్పగించారు అసలు? నేనేమంటున్నా, ఈ తోడు దొంగలు వాళ్ళు ఇద్దరు. ఉమ్, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే కదా పోతులెట్టి హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు తీసుకుపోయిందని చెప్పేసి మనం అందరం గొడవ చేసినాం. ఉమ్, ఇప్పుడు ఏముంది పరిస్థితి? ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉమ్. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు సందర్భంగా ఉమ్, కేసీఆర్ గారు ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టారు. ఓకే. దాంట్లో మనకు రిఆర్గనైజేషన్ యాక్ట్ ఉమ్, 290 మాత్రమే మనకు టీఎంసీలు వచ్చినాయి. ఉమ్. 500 చిల్లర మనకు రావాల్సినటువంటి ఎందుకు సంతకం పెట్టారు? ఉమ్, మరి తెలంగాణ ఇప్పుడు కేఆర్ఎంబి అంటారు, అప్పుడు కృష్ణా జిల్లాలో వాటా మనకు సరిగ్గా అడగాలి కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది, ఈ విధంగా చేసింది. అసలు ఇప్పుడైనా మన రెండు రాష్ట్రాల మధ్యన కృష్ణా జలాల మధ్య వివాదాన్ని ఉమ్. జగన్ గారు కేసీఆర్ గారు మంచి దోస్తులే కదా, ఉమ్. వాళ్ళు తేల్చుకోవచ్చు కదా. ఉమ్, ఎందుకు తేల్చుకోవట్లేదు? అక్కడ ఆయన సెంటిమెంట్ చూడాలి, ఈయన సెంటిమెంట్ చూడాలి. ఉమ్. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా సెంటిమెంట్ చూడాలి. ఉమ్. అంతేగాని ఈ రోజు దాన్ని కేంద్రంలో తీసుకువస్తే ఉమ్. తప్పకుండా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఉమ్. వీళ్ళు కావాలనే కేంద్రాన్ని బ్లేమ్ చేయడానికి ఉమ్. ఈ యొక్క ఒక వివాదాన్ని ఉమ్. వీళ్ళు లైవ్ గా వస్తున్నారు. ఓకే. సో దాంతో పాటుగా ఇవాళ ఇక అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సో ఆర్థిక శాఖ మంత్రి గారు. సో ఎట్లా చూస్తారు బడ్జెట్? దాదాపుగా 2,74,930 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఏమనిపిస్తుంది? ఇది యాడ్ ఇంట్రీమ్ బడ్జెట్. ఇది ఆ, ఇంట్రీమ్ బడ్జెట్ కాబట్టి పెద్దగా దాంట్లో మనం విశేషంగా ఉండదు. ఉమ్. కానీ అలోకేషన్ పొద్దులు ఉండవు కాబట్టి దీంట్లో ఓకే, ఓకే. అలోకేషన్స్ అవన్నీ కూడా దాని మీద మనం చర్చించలేము దాంట్లో. ఉమ్. కాబట్టి లాస్ట్ టైం ఏదైతే డిఫిషియట్ పెట్టారో బహుశా అదే కంటిన్యూ. మొత్తం నేను బడ్జెట్ చూడలేదు, కానీ ఇది ఇంటర్మ్ బడ్జెట్ మీద మనం ఎక్కువ మాట్లాడాలి. అయినా కూడా ఏది కూడా మనకు ఇప్పుడు కావాల్సిందంటే తెలంగాణలో వైట్ పేపర్ పెట్టారు, ఫైనాన్స్ వైట్ పేపర్. ఉమ్, ఉమ్, తెలంగాణలో రాబడి ఎంత ఉన్నది, ఉమ్, మీరిచ్చే 6 గ్యారంటీలకు ఉమ్, రెవెన్యూస్ ఉన్నాయా, ఉమ్. ఆ ఒక ఫండ్స్ ఉన్నాయా, ఉమ్. నిధులు ఉన్నాయా ఉమ్. అనేది మనం చూసుకోవాలి. ఉమ్. లేకుంటే మళ్ళీ మీరు కూడా మీ 6 గ్యారంటీలు మీరు పూర్తి చేయలేరు, ఉమ్. మళ్ళీ కేంద్రం మీద మీరు బ్లేమ్ చేస్తారు. ఉమ్. కాబట్టి అటువంటి కాకుండా ఉమ్. ఈ బడ్జెట్ ప్రజల హితంలో ఉండాలి. ఉమ్. ఇప్పుడు మొత్తం బడ్జెట్ వచ్చి చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను. ఓకే. ఈ సార్ ఇప్పుడు బడ్జెట్ ఒకవేళ ఎలా మనం బడ్జెట్ పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము వరుసగా 3 రోజుల పాటు అసెంబ్లీకి డుమ్మా కొట్టిరు. సో ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు సార్ దీన్ని? రావాలి. ఇప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ లో ఈ సిస్టమ్ లో ఆ. ఒక అపోజిషన్ రూలింగ్ ఉంటుంది. ఉమ్. కానీ అపోజిషన్ పార్టీగా గతంలో సీఎం గా ఉండే అవును. వారు ఉంటే మంచిది. ఉమ్. వారు వ్యక్తిగత కారణాలు ఏదైనా చెప్పలేం కానీ బట్ తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక ఉమ్. సిస్టమ్. అది ఒక అపోజిషన్ పార్టీ లీడర్లు లేకపోతే ఓకే. రేపు ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళే కదా మాట్లాడుతుంది. కాబట్టి ఈజ్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది కూడా. ఉమ్, ఎల్ఓపి ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. రావాలి, వస్తేనే కదా ప్రజలకు ఏదైనా మాట్లాడే ఉంటాయి. ఉమ్. నేను రాను అని అంటే ఎట్లయితే అది ఓకే. అండ్ దాంతో పాటు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13వ తారీఖున అన్నారం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజీలు సందర్శించడానికి ఆల్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా పోదామంటున్నారు. సో మీ పార్టీ నాయకులు పోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. మాకు ఇంకా కమ్యూనికేషన్ రాలేదు. ఓకే. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు పోవాలి, అసలు పోవాలా వదా అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అభ్యర్థుల ఎంపిక మొదలైందా? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? మొదలైంది. నేను కిషన్ రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఉమ్, ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాము. సిట్టింగ్ సీట్ ముందు అనౌన్స్ చేస్తాం. తర్వాత ఎక్కడైతే కాంపిటీషన్ ఉన్నదో కొద్దిగా దాన్ని మళ్ళీ సర్వే చేయించి మళ్ళీ అభిప్రాయ సేకరణ అయిపోయిన అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా అభిప్రాయ సేకరణ తీసుకుని పేర్లన్నీ కూడా మేము కేంద్ర పార్టీకి వేయడం జరిగింది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. మాకు మంచి ఆదరణ ఉన్నది పబ్లిక్లో. తప్పకుండా 10 సీట్లు గెలుస్తుంది అన్నాను. చివరగా ఈ 2 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మీ రివ్యూ ఏంటి సార్? ఏమనిపించింది? ఒకటి ఏంటి, ఇప్పుడు వారు ఫస్ట్ వారు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎందుకు వచ్చారు? పిల్లల స్టూడెంట్స్ ఉద్యోగాలు కానీ వాటి మీద మనం టీఎస్పీఎస్ వాళ్ళు ఫామ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా. ఫస్ట్ దాని మీద మీకు 15,000 కానిస్టేబుల్ జాబ్స్ ఇస్తున్నారు. ఈ కానిస్టేబుల్ జాబ్స్ ఎవరు కావాలండి? ముందు ఇవ్వండి, అది కూడా ఇవ్వండి. కానీ మీరు ఫస్ట్ కాలేజీలో యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దానికోసం ఎదురు చూస్తున్నారు. దాని మీద స్పష్టత లేదు. రెండోది
మీరు 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అంటున్నారు, అది కూడా సరిగ్గా అమలు పరచట్లేదు. కాకపోతే 2 నెలలు అయింది కదా, 100 రోజుల్లో వాళ్ళు పూర్తి చేస్తాను కాబట్టి సమయం ఇస్తాం. కానీ ఏది ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈరోజు నాటకాలు చేస్తున్న స్పష్టంగా కనబడుతుంది. సిబిఐ రావద్దు ఈ రాష్ట్రంలో అనేది జియో తీసుకొచ్చారు, దాన్ని ఎందుకు ఎత్తేయట్లేదు? ఎత్తేయాలి కదా, మరి సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వాలి కదా, మేడిగడ్డ సంబంధించిన ఎందుకు ఇవ్వట్లేదు? మీరేదో విజిలెన్స్ జుడిషియల్ ఎంక్వైరీ అంటారు కానీ సిబిఐకి ఏంటి అన్ని బయటపడతాయి, వై యూఆర్ హోల్డింగ్ ఇట్? అంటే మీకు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి లావాదేవీలు ఏమున్నాయి మనకు తెలవాలి కదా. డెఫినెట్ గా వాళ్ళు ఇద్దరు ఒకటే. చివరగా సార్, ఎమ్మెల్సీ కవిత గారు అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు, అని కామెంట్ చేయగలుగుతారా దీని మీద? వాళ్ళు ఎందుకు పెట్టలేదంట? 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు కదా, పూలే విధంగా ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ముందు వాళ్ళు ఎందుకు పెట్టలేదని చెప్పిన తర్వాత వేరే వాళ్ళని అడగాలి పెట్టాలా వద్దా అని. పెడితే మనకి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఈరోజు సమాజంలో చాలా ఒక రెవల్యూషన్, ఫీమేల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సావిత్రి ఫూలే గారు కానీ, ఇతర వెనకబడిన తరగతుల్లో కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ వాళ్ళ హక్కుల విషయంలో కానీ ఫూలే గారు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వాళ్ళు విగ్రహం పెడితే తప్పేం లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎందుకు పెట్టలేదు దానికి? వై యూఆర్ ఆస్కింగ్ నౌ? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మొత్తం మీద ఇక మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అయితే ఒక స్పష్టత ఇచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నాం, ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లను మేము ఖచ్చితంగా లీడ్లోకి తీసుకొస్తాం, గెలుపు మాదే, ఢిల్లీలో ముచ్చటగా 3వ ప్రధానిగా మా నరేంద్ర మోడీ చూడబోతున్నాం అనేటువంటి రీతిలో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది, ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.